పేదవారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా పేదవారికి కంటి ఆపరేషన్లు చేపిస్తున్నారు. మనతో పాటు అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు లయన్స్ క్లబ్ ఉచిత కంటి ఆపరేషన్ చేయించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలో 210 దేశాల పైగా ఉంది. 1.5 మిలియన్ సభ్యత్వంతో దేశంలో ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అనేది వాళ్ళకు సాయం అందిస్తూ ఉంది. ఈ ఉచిత నేత్ర కంటి ఆపరేషన్లు అనేది ఈ లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నాయి. మేము గర్మిలా లయన్స్ క్లబ్ తరఫున ఇప్పటివరకు ఒక 3 శిబిరాల ద్వారా 200 పైగా ఉచిత కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ నిరుపేదలైన వాళ్ళకి కూడా ఈ ఉచిత కంటి ఆపరేషన్ మేము చేపిస్తాము. ఇదే కాకుండా ఇంకా వారు ఎవరైనా రకరకాల ఇబ్బందులు ఉన్నట్టే మెగా హెల్త్ క్యాంపు పెట్టేసి వాళ్ళకి రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వ్యాధులను కూడా గుర్తించి వాళ్ళకి చక్కని పరిష్కారం చూపించే దిశగా మా గర్మిలా లయన్స్ క్లబ్ ఆలోచిస్తుంది. రాబోయేలో మెగా హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ చేసినటువంటి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏ దేశంలో ఎక్కువైనా సరే ప్రతి పేదవానికి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి భరోసా కల్పిస్తూ వాళ్ళ సమస్యలను దూరం చేస్తూ ఒక ఆనందమైన జీవితాన్ని కలపడానికి మా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది కృషి చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే మా 320G గవర్నర్ గారు రాజిరెడ్డి గారు, అదేవిధంగా గర్మిలా లయన్స్ క్లబ్ కూడా ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనతో పాటు గర్మిలా లయన్స్ క్లబ్ డైరెక్టర్ గదుల ముఖేష్ గౌడ్ ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఈ లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంకా ఎలాంటి సేవలు చేస్తారు? లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా మంచిర్యాల అధ్యక్షులు మా వెంకటేశ్వర్లు అన్న గారి సారథ్యం లోపల దాదాపు 200 పైచిలకు ఈనాడు పేదవారు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాల వారికి ఇవాళ ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పేదవారు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చికిత్స పొందలేరో, ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనటువంటి వారందరినీ గుర్తించి ఆపరేషన్ చేయించాలనేటువంటిదే లయన్స్ క్లబ్ గర్మిలా మా వెంకటేశ్వర్లు గారి యొక్క సదుద్దేశం. దాంట్లోని భాగంగానే రేకుర్తి హాస్పిటల్ వారిని సంప్రదించడం, వారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఎంతమంది అయినా పర్వాలేదు, పేదవారు అనేవారు ఎవరు కూడా కంటి చూపుకు దూరం కాకూడదు. వారు డబ్బులు లేకున్నా ఏం లేకున్నా కేవలము వాళ్ళు ఈ శిబిరం దగ్గరికి వస్తే చాలు, సొంత ఖర్చుతోటి అంటే రేకుర్తి హాస్పిటల్ వారి బస్సే వస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి ఆ సర్జరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వారి ఇంటికి చేరే విధంగా ఇదే మళ్ళీ చెన్నూరు గ్రామం లోపల తీసుకొచ్చి ఇవాళ వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 16 తారీఖు నాడు వాళ్ళకి మళ్ళీ డేట్ ఇచ్చారు, వారికి మందులు ఇవ్వడం జరిగింది, ఐ డ్రాప్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మంచిగా వాడి వచ్చే నెల వారి యొక్క బ్లాక్ గ్లాసెస్ తీసేసి మళ్ళీ నార్మల్ గ్లాసెస్ కూడా ఉచితంగా ఇస్తారు. లయన్స్ క్లబ్ గర్మిలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మా వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యం లోపల గర్మిలా లయన్స్ క్లబ్ అన్ని విధాలా ముందుంది. ఇంతకుముందు మా మిత్రుడు వెంకన్న చెప్పినట్టు ఒక్క ఈ ఆపరేషన్సే కాకుండా ఇంకా అన్ని విధాల ఒక పెద్ద మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, ఎవరికైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటావో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేయడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా ముందుకొస్తుంది. దీంట్లో చాలామంది లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేకించి మా చెన్నూరు వాస్తవ్యులందరూ కూడా ఈ శిబిరానికి చాలా సహకరించారు. వారందరికీ కూడా నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరి వెలుగు నుండి అదేవిధంగా మా మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా వెలుగు నుండి వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వెంకన్నకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి మా లయన్స్ క్లబ్ గర్మిలా సభ్యులు ప్రవీణ్ గారు, అదేవిధంగా జెడ్సీ సదానందం గారు, వారి యొక్క ప్రధాన కార్యదర్శి, వారి యొక్క ట్రెజరర్, కమిటీ సభ్యులు కూడా అన్ని విధాల వెంకన్న గారికి సహకరించడం. వెంకన్న గారు ఇక్కడి వాస్తవ్యులు కావడం వల్ల ప్రత్యేకించి చెన్నూరులో ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాలలో ఇప్పటికీ 2 క్యాంప్స్ అయినాయి, ఇంకా మంచిర్యాలలో కూడా కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెన్నూరు పట్టణంలో కూడా ఇవాళ దాదాపుగా 140 మందిని గుర్తించి 30 మందిది కంప్లీట్ అయ్యాయి. విడతల వారిగా ఇంకా కొందరు చేసేది ఉంది. ఇది కాక కూడా మా ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దలు చెప్పారు, ఇంకా చాలామంది కూడా మా కాంటాక్ట్ చేస్తూ ఉన్నారని.
వారందరూ కూడా ఎంతమంది ఉన్నా పర్వాలేదు మా వెంకన్న గారికి చెప్తే రేకుర్తి హాస్పిటల్ డాక్టర్స్ను స్టాఫ్ని ఇక్కడికి తీసుకొచ్చి వారందరికీ కూడా ఉచితంగా నేత్ర ఆపరేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది. అది మా లక్ష్యం. దీనికి అంతిమం లేదు. ఎంతమంది వస్తే అంతమందికి చేయించడానికి కేవలం మా వెంకన్న ఒక్కరిని మీరు కాంటాక్ట్ చేస్తే చాలు. ఆయన యొక్క ఆధ్వర్యం లోపల ఇలాంటి సర్జరీస్ అన్ని పూర్తి చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గర్మిలా లయన్స్ క్లబ్ ఆఫ్ మిగతా ఎలాంటి సేవలు చేస్తారు? గతం లోపల మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూశారు. మంచిర్యాల పట్టణం లోపల అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం, నిత్యావసర వస్తువులతో పాటు ఇంకా ఎన్నో విధాల సేవ చేసినటువంటి ఘనత లయన్స్ క్లబ్ గర్మిల్లా, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఇవన్నిటికీ ఉంది. ఇవాళ కోవిడ్ సమయం లోపల కూడా ఎంతో సేవ చేయడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో దానిలో పేదరికంతో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరిని గుర్తించడం, ఆ పేదవారికి కూడా ఆర్థికంగా సాయం చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా బుక్స్ కావాలనంటే కూడా ఆ బుక్స్ కానీ ఇంకేమన్నా కూడా ఇవ్వడానికి ఆర్ఓ ప్లాంట్ను కూడా సౌండ్ సిస్టమ్స్ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా ద్వారా మా వెంకన్న యొక్క ఆధ్వర్యం లోపల ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది కాక కూడా ఇంకా ఏమన్నా పెద్ద ఇష్యూస్ పెద్ద సమస్యలు ఉదాహరణకు ఎవరన్నా పేదవారు వారు తల్లిదండ్రి లేనిటువంటి పేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎవరైనా బీటెక్ చదవడానికి హైదరాబాద్ పోవాలనుకున్నా, ఇంటర్మీడియట్ చదవడానికి ఇంకా మంచిర్యాల లాంటి కాలేజీలలో ఫీజులు కట్టడానికి ఏమైనా ఇబ్బంది అయినా తప్పకుండా మా వెంకన్నను సంప్రదించండి. మమ్మల్ని ఎవరిని సంప్రదించినా తప్పకుండా ప్రత్యేకించి మా దృష్టల్లా ఒక 2-3 ఇట్లలో ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఒకటి విద్య, తర్వాత వైద్యం. ఈ 2 విషయాలలో మాత్రం తప్పకుండా మాతో అయినంత సాయం చేస్తాం. విద్య విషయం లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు పేదవాళ్ళు ఎవరున్నా తప్పకుండా వారి చదువుకు సహకరిస్తాం. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలున్నా ఇక్కడ కాకుండా హైదరాబాద్ దాకా కూడా మాతో అయినంత వారికి కొంత ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని హైదరాబాద్ పంపించి కూడా చికిత్స చేయించడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బీబీ షుగర్ వల్ల బాగా హాస్పిటల్ తిరిగాను, అటు ఇటు. నేను మంగళ పని చేస్తాను. నాకు కళ్ళు కనబడక చాలా ఇబ్బంది వచ్చింది. ఇది పెట్టంగానే తెలివంగానే ఈ కేంద్రము శ్రీకుర్తికి చేకుర్తికి 2 సార్లు పోయి వచ్చిన. అది టేపు అతికిచ్చినాక ఆపరేషన్ చేసే మోపుకే బీబీ ఎక్కువ వచ్చి మళ్ళీ వచ్చిన. మళ్ళా మంచిరాలు పోయిన గోళీలు తెచ్చుకున్నా. ఓం సాయి హాస్పిటల్ పోయినా, ఆ గోళీలు తెచ్చుకొని బీబీ గోళీ వేసుకున్నా. ఇక్కడికి వచ్చిన పోగానే అన్నీ నాకు నార్మల్ వచ్చినాయి. అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది భగవంతుని. మీ అందరికీ ఆ భగవంతుడు సాయం చేయాలి. మాకు పబ్లిక్ అంతా దేవుడు సాయం చేసిండు. ఇదొక్కటి కేంద్రం చాలా నాకు ఆనందం అనిపించింది. నేను రేకుస్తిలో ఇప్పుడు ఈ కేంద్రం పడ్డది కాబట్టి ఆపరేషన్ అయింది. ఇక్కడికి వెళ్ళి మన సార్లంతా సార్లు లయన్స్ క్లబ్ తీసుకుపోయింది కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. వెంకటేశ్వర్ సార్లు స్థానికులు ఉన్నారు. చెప్పండి, మంచిర్యాల గర్మిలా లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిలా ఆధ్వర్యంలో ఈ కంటి ఆపరేషన్ చేశారు. ఎట్లా వస్తారు లోకల్? ఇది ఇప్పుడు మా చెన్నూరు వాస్తవ్యులు మా బ్రదర్ మా వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే లయన్స్ క్లబ్ గర్మిల్లా ఆధ్వర్యంలో కంటి చూపు చెన్నూరులో పెట్టడం, ఏదంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే అంశాన్ని గర్మిల్లా లయన్స్ క్లబ్ తీసుకొని ఇవాళ మానవ దేహానికి కంటి చూపు అనేది ముఖ్యం. అలాంటి కంటి చూపు సామాన్యులకు అందుబాటులో లేదు కాబట్టి ఇవాళ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చి మా చెన్నూరులో 4 మండలాలలో చెన్నూరు, కోటపల్లి, వేవనపల్లి, భీమారం, జైపూరు ఇలాంటి మండలాల నుంచి ఇలా మా చెన్నూరు అయ్యప్ప టెంపుల్లో నిన్ననే జరిగింది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలోకి ఇలా సామాన్యులు కంటి చూపు అందరికీ ప్రసాదించినటువంటి గర్మిల్లా లయన్స్ క్లబ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ సామాన్యునికి అందుబాటులోకి ఏమీ లేదు. ఇలా వైద్యం లేక విద్య లేక ఇప్పుడే వాళ్ళు చెప్పారు కమిటీ సభ్యులు, విద్యా వైద్యంలో మేము ముందుంటామని చెప్పి. సామాన్యులకు ఇంకేం కావాలి కాబట్టి ఇలా గర్మిల్లా లయన్స్ క్లబ్కు మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం చెన్నూరు నుండి. ఇదే విధంగా ఇంకా కూడా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలి. సామాన్యులకు ప్రతి ఇంటికి కూడా గర్మిల్లా లయన్స్ క్లబ్ మాకు అండగా ఉందని చెప్పి అదేవిధంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి గడప కూడా మేము తీసుకెళ్తాం. ముఖ్యంగా వారందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. మొత్తానికి గర్మిలా లయన్స్ క్లబ్ వారు
ఈ ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమే పేదవారికి ఉచిత వైద్యంతో పాటు ఉచిత విద్యను కూడా అందిస్తాం. ఎవరు ఎక్కడున్నా ఎక్కడి వారైనా కూడా మనం సంప్రదించినట్లయితే ఉచిత వైద్యం చేపిస్తామని చెప్పి మనకు గర్మిలా లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్, ఏ న్యూస్, చెన్నూరు నుండి.